వాళ్ళకంటే మనకు వస్తాయి నేను ఉంటాను నేను వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి అనేక ఆరోపణలు అనేకమైనటువంటి పత్రికల్లో రాయడం జరుపుతూ ఉంది. ముఖ్యంగా అని చెప్పి కొన్ని పిచ్చి పత్రికలు అంటే ఒక పాంప్లెట్ దేనికి పనికిరాని ఒక పత్రిక, అది ఒక పార్టీ పత్రిక, ఆ దాంట్లో ఈరోజు రాయడం జరిగింది. యాక్చువల్గా అట్టాడి పేపర్కి కౌంటర్ అనేది అవసరం లేదు, కానీ మీరు పేపర్లో వేసినా ఆగిపోయినా ఈ ఛానల్స్ వాటిల్లో చెప్పాల్సిన బాధ్యత గూడూరు శాసనసభ్యుడిగా మీ అందరి సహాయ సహకారంతో గెలిచిన నాకు ఇలాంటి చెత్త పేపర్లు రాసేటువంటి ప్రకటనలు, చెత్త విలేకరులు చేసే ప్రవర్తన గురించి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి మీకు తెలియజేస్తున్నా, ఇది మొత్తం సిలికా మైన్స్ లిస్టు. దాదాపు 74 సిలికా మైన్స్ ఉన్నాయి. మీ అందరూ కూడా సిలికా మైన్స్కి ఇచ్చా, చూసుకోండి, అందరి పేర్లు చూసుకోండి. సిలికా మైన్లు ఓనర్లు ఇప్పుడు దాకా చాలామందికి ఒకరిద్దరికి తెలుసు తప్ప ఈ సిలికా మైన్స్ అనేది చాలామంది కూడా తెలియదు. ఎన్ని సిలికా మైన్స్ ఉన్నాయి, ఎట్లా జరుగుతున్నాయని కూడా తెలియదు. ఈ మొత్తం మైన్స్ ఉన్నాయి. ఈ మైన్స్లో ఎక్కడన్నా సరే ఇప్పుడు ఏ సంవత్సరం ఉన్నాయి మైన్స్ కూడా చూసుకోండి. అది కూడా ఇది తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే జాయిన్ అయిన తర్వాత కాదు, ఎప్పటి నుంచో సిలికా మైన్స్ గవర్నమెంట్ వారి అనుమతులు తీసుకొని సిలికా సంబంధించిన ఓనర్సు సిలికా మైన్స్ చేస్తున్నారు. మీ సాక్షి పేపర్కి దమ్ము ధైర్యం ఉంటే ఆ సిలికా మైన్స్ పైన విజిలెన్స్ పైన విచారణ ఇచ్చండి. మీరు నేను పెడుతున్నా విజిలెన్స్కి, ఎక్కడెక్కడ ఎంత తవ్వారు, ఏ సంవత్సరంలో ఎవరికి ఎన్ని ఎకరాలు సిలికా మైన్స్ ఇచ్చారో డీటెయిల్గా మీకు ఇస్తున్నాము. ఇది నేను తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు కాదు, ఆల్రెడీ సిలికా సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఎప్పటి నుంచో వాళ్ళ తాతల దగ్గర నుంచో ఎప్పటి నుంచో వాళ్ళు కొని సిలికా మైన్స్ చేస్తూ ఉన్నారు. దాంట్లో ఏదైనా అవినీతి జరుగుంటే ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీకి దర్యాప్తు చేయమని చెప్తా. అట్లా లేకుండా నెల నెలకి ఎమ్మెల్యేలకి డబ్బులు ఇస్తున్నారు అనే మాట సిలికా మైన్స్ ఓనర్ ఎవరైనా సరే ఒక్కడన్నా సరే ఈ 74 మందిలో అసలు నాకు తెలిసి ఒక 10 మంది ఏమో తెలుసు. ఎందుకంటే ఇక్కడ మా లోకల్ వాళ్ళు తెలుసు, మిగతా వాళ్ళు ఎవరో కూడా నాకు ముక్కు మొహం కూడా తెలియదు. వీళ్ళ దగ్గర నేను ఏదో డబ్బులు నెల నెల నాకేదో సిండికేట్ రూపంలో ఇస్తున్నారని చెప్పారు. కాబట్టి ఒకసారి మీరు ఈ సిలికా మైన్స్ ఓనర్లకి ఎవరిసారి ఫోన్ చేసి మీరు మాట్లాడండి. ఎమ్మెల్యేలకి డబ్బులు వస్తున్నాయడం అనేది అవివేకం. ఎవరన్నా మీకు చెప్పారా సిలికా ఓనర్స్ ఏమన్నా ఎమ్మెల్యేకి ఇస్తున్నాయి? ఎవరికన్నా ఫోన్ చేసి ఎప్పుడైనా మాట్లాడిన పరిస్థితుందా అని కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి. అట్లాగే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా తెలియజేస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే విజిలెన్స్ ఎంక్వైరీకి ఇదేమని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈ కాంట్రాక్ట్లు చేస్తున్నా. ఈరోజు మీరు వ్యక్తిగతంగా విమర్శించే ముందు వివరణ తీసుకోండి. నేను చెప్తా, వివరణ లేకుండా మీరు 200 కోట్లు తినేశాడు ఎమ్మెల్యే, ఆయన అనుచరులు అంట. ఏమయ్యా మా అనుచరులు ఎవరు లేగల కూడా ఏం చేయకూడదు, నాతో అట్టే ఉండాలా, అంటే పేదోడు పేదరికంగా ఉండాలా, మీరు మాత్రం మీ ఇష్ట ప్రకారంగా వ్యవహారం చేయొచ్చు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, సాక్షి పేపర్ యజమాన్యానికి దయచేసి రాసే ముందు మీరు సంబంధిత అధికారులతో మాట్లాడండి. వాళ్ళు నిజమంటే బంగారం రాయండి. ఇప్పుడు చెప్తాను నేను, వీటిల్లో నేను చెప్పినటువంటి భూ కబ్జాల్లో కానివ్వండి, లేకపోతే సిలికా వ్యాపారాలు కానివ్వండి, మద్యం కానివ్వండి, వీటితో నాకైతే సంబంధం కాని ఉంటే నేను ఖచ్చితంగా ప్రజలకి జవాబు చేస్తా. ప్రజల దగ్గర రాజీనామా ఇస్తా అంటే నేను సాక్షిపై రాశాను కాదు, నన్ను ప్రజలు అడగాల. అట్లాకుండా ఇష్ట ప్రకారంగా రాసి అంటే అర్థమైంది. నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొత్తం అందరికీ ఫోన్లు వచ్చాయి, అందరు తెలుస్తుంది, అది గూడూరు కాన్స్టిట్యూన్సీ అందరూ తెలియజేస్తున్నా. మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్టుంది, మీ ఎమ్మెల్యే అందుబాటులో ఉండాలి లేదా, ఈ గవర్నమెంట్ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోతున్నాయి అని వస్తే అందరూ కూడా సమాధానం చెప్పారు. అంటే ఎలక్షన్ దగ్గరికి వచ్చి క్యాండిడేట్ డిసైడ్ అయ్యే ముందు వీళ్ళు ఈ విధంగా పేపర్లో నన్ను రాసి నన్ను భ్రష్టు పట్టించి టికెట్ ఏదో విధంగా ఈ కారణాల చేత ఆపించాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అంత భయం ఎందుకా? నేనంటే అంత భయం ఎందుకు? గెలవండి, మీరు అందరూ పనిచేసేవాళ్ళు, మీ ప్రజలకు అందుబాటులో పెడితే గెలవండి. దానికోసం నన్ను ఇబ్బంది పెట్టి ఇన్ని రాసి, అసలు ఒకటి చెప్తానండి, అంటే ఒక దళిత్ ఇల్లు ఉండబలే ఉండాలి చెప్పండి నాకు. ఇల్లు కడితే ఒకటి ఎంట్రీ, కారులో ఎక్కితే ఇది ఎంట్రీ అంటే ఎట్లా రావాలి మేము? పథకాల ప్రకారం దూకుంటూ పోవాలా జరగట? అది మీ సాక్షి పేపర్ నాయకులు అంటాను నేను. అంటే మీ సాక్షి పేపర్ యజమానానికి అట్లుంది దళితుల పైన ప్రేమ. అంటే దళితుడిని ఒక్కడే కదా అంటారు, కయస్ కాదు అని కాదు,
మీకు కాదంటంలే. కానీ మీరు ఖచ్చితంగా ఎస్పెషలీగా మీరు నా పైన ఫోకస్ పెట్టి మీ ఇష్ట ప్రకారంగా రాయడం అనేది మంచి పద్ధతి కాదు. వీటన్నిటిపైన సీఎం గారికి ఎంక్వైరీ చేయమని చెప్పి కోరతా. నేను ఒకటే చెప్తున్నా, వీటిల్లో నేను చెప్పిన ఒకటే, నాకు నెల్లూరులో ఇల్లు కట్టినందుకు వాస్తవం. నేను బ్యాంకులో అప్పు తీసుకొని కట్టుకుంటున్నా, దేనికి కాదని చెప్పలేదు. నా ఇల్లు పురాతన ఇల్లు కాదు, మా అమ్మ నాయన రిటైర్ అయిపోయిన డబ్బులు, అది 13 అంకణాలు. దాని కోట్లు ఉన్నాయంటే మీరే ఫోటోలు అన్ని పేపర్లో ఫోటోలు చేసుకోండి. కోట్లు కొడిపెట్టి నేను చేశాను అనుకుంటే పైన కింద మేము 3 అన్నదమ్ములం. ఎందుకు చెప్తానంటే ఇది మంచి పద్ధతి కాదు. ఒకటే, ఈ భూ కుంభకోణాల్లో కానీ, ఈ R&B వర్కుల పర్సంటేజ్లో కానీ, అలాగే ఇప్పుడు అది చూడండి స్వర్ణముఖి సంబంధించిన విషయంలో కానీ నాకు ఏమాత్రం గ్రావెల్ దాంట్లో కానీ నాకు ఏమాత్రం సంబంధం ఉంటే 3 దేవుళ్ళు ఉన్నారు, యేసు ప్రభు, అల్లా, వెంకటేశ్వర స్వామి. వీళ్ళ 3 సాక్షిగా నేను నాశనం అవుతా. వీటిల్లో నాకు సంబంధం లేకపోతే మీ సాక్షి పేపర్ నాశనం అవుతే మీ నాయకుడు నాశనం అవుతాడా దేవుడు తెలియాలి. ఎందువల్లంటే దాంట్లో ఉందన్నమాట. ఏంటంటే పబ్లిక్ దేనికి ఎక్కడైనా వస్తా రెడీగా ఉండా. కాబట్టి మీరు అసలు ముందు మీ గురిగింజ నలుపుని తీసుకోండి. ముందు మీరు అవినీతిపరమైనటువంటి నాయకుడు, మీ నాయకుడు కోట్లు ప్రజాధనాన్ని ఆయన అడ్డం పెట్టుకొని సంపాదించినటువంటి మీ నాయకుడు, మీరు నన్ను విమర్శించేది తెలుగుదేశం పార్టీ ఎవరు ఇచ్చేది మీరు. కాబట్టి దయచేసి ఏదైనా రాసేటప్పుడు జాగ్రత్తగా రాయండి. మీరు దమ్ముంటే ఎన్నిటిపై వెనకాల పెట్టించండి, మేము పెట్టిస్తాం. ఆ పెట్టించే దమ్ము లేదు, దిశ లేదు. ఓడిపోతాను భయం పడుకుంది మీకు. జనాల్లో పోలేక మా ఎమ్మెల్యేల మీద వరుసగా కథనాలు. మన పవన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి పైన రాస్త్రి, మొన్న రామకృష్ణ పైన రాస్త్రి, ఈరోజు నా పైన రాస్త్రి, రేపు కూడా రాసారా. ఇంకంతా అయిపోయింది. నా పైన రాసిన ఏముంటాయి, ఇంకేమి ఇబ్బంది లేదు. అప్పుడే చెప్పాను, ప్రస్తుతం గుర్తుందా మీకు?